అక్కడ ఉన్న చెరువు చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. ఆహ్లాదకరంగా ఉన్న చెరువును మున్సిపాలిటీ అధికారులు వికారంగా మార్చేశారు. చెత్తను అక్కడే తగలపెడుతుండడంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పోతరాజు కుంట అపరిశుభ్రతపై ఒళ్ళుకెళ్తాం. నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ అధికారులు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. చిట్యాల పరిధిలో ఉన్న పోతురాజు కుంటను చెత్తా చెదారంతో నింపేశారు. దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులకు పట్టడం లేదు. చెరువు ప్లాస్టిక్ కవర్లతో నిండిపోవడంతో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఊరికి దూరంగా ఉండాల్సిన డంపింగ్ యార్డును కుంటలో ఏర్పాటు చేయడం తీవ్ర దుమారం లేపుతోంది. చెత్త మొత్తం కుంటలో పేరుకుపోవడంతో పోతురాజు కుంట తన అస్తిత్వాన్నే కోల్పోయింది. ఎంతలా అంటే ఇక్కడ కుంట ఉండేదన్న విషయమే స్థానికులు మరిచిపోయేంత చెరువును చెత్త కప్పేయడంతో దాదాపుగా కనుమరుగైపోయింది. భూగర్భ జలాలు ఎండిపోవడం, అవతల ఉన్నటువంటి కాలనీకి ఇబ్బంది కావడం, గతంలో చాలా సార్లు ఇరిగేషన్ డిపార్ట్మెంటు వాళ్ళకి చెప్పడం జరిగింది కుంట అక్రమానికి గురవుతుందని. అట్లా అయినా చర్యలు తీసుకోలేదు. ఉన్నటువంటి యాజమాన్యాన్ని ఈ కలుషిత వాటర్ గిట కుంటలో కలపడం వల్ల ఉన్నొక్క సోర్సు కొన్ని ఉన్న వాటర్ గిట వర్షం ద్వారా వచ్చే వాటర్ గిట ఆగకుండా పోతుంది. ఈ పేరుకే కుంట పోతురాజు కుంట, కానీ దీంట్లో ఒక వాటర్ వచ్చేది లేదు, పోయేది లేదు. మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వాటిని పట్టించుకునే లేదు. దీనివల్ల మనకు రానున్న కాలంలో అక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ వాసులకు ఖచ్చితంగా వాళ్లకు ఈ రోగాలు రావడం జరుగుతుంది. చెత్త పేరుకుపోవడంతో ఒక చిన్న నీటి గుంతలా మారిపోయింది. వర్షం నీరు ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. మరోవైపు చెత్తను ఇక్కడే పడేయడంతో దుర్వాసనతో ప్రజలు అల్లాడిపోతున్నారు. డంపింగ్ యార్డ్ను తరలించాలని స్థానికులు కోరుతున్నారు. చెత్తను తగలబెడుతుండడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు కుంట చెత్తతో నిండి దాదాపుగా పూడిపోవడంతో కబ్జాకు గురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు డంపింగ్ యార్డును మరో చోటికి తరలించి చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. పోతరాజు కుంటలో చిట్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిబ్బంది చెత్తా చెదారానికి సంబంధించినటువంటి ఇదంతా కూడా ఆ పోతరాజు కుంట సమీపంలో డంపింగ్ చేయడం వల్ల ఉన్నటువంటి అక్కడ మొత్తం కూడా దుర్గంధ వాసన వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజల ఆరోగ్యాలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఒక భాగం అయితే, ఆ కుంట మొత్తం కూడా నిండిపోవడం వల్ల అక్కడున్నటువంటి చెత్తా చెదారము, దుర్వాసనతో కూడుకున్నటువంటి కలుషితమైనటువంటి నీరు వల్ల కూడా ప్రజలు మరింత అనారోగ్యాల పాలయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా మున్సిపల్ చైర్మన్ గారు లేదా కమిషనర్ గారు తగిన చర్యలు తీసుకొని సిబ్బందికి అక్కడ ఎలాంటి చెత్తా చెదారం వేయకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు మేల్కొని డంపింగ్ యార్డ్ను తరలించి కుంటను ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారా లేదా అనేది చూడాలి.